ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 3 నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 28 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. వ్యాఖ్యానాంశం పేతురు ఒప్పుకోలు. పేతురు ఒప్పుకోలు. వ్యాఖ్యానం: ప్రభువు తన శిష్యులను అడిగిన ప్రశ్న వారు ఆయన విషయమై భిన్నమైన అభిప్రాయములు కలిగి ఉన్నారని తెలియజేస్తుంది. నేటికి నీ పరిస్థితి ఆ విధంగానే ఉంది. అయితే వీటిని చదువుతున్న నీవు ఆయన ఎవరో, ఆయన నీకు ఏమవుతాడో చెప్పగలవా? పేతురు ప్రభువును గూర్చి నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని ఘనమైన మాటలు పలికాడు. అవి అతనికి తండ్రి వలన బయలుపరచబడినవి. ప్రభువు తన సంఘమును కట్టుటకు బలమైన స్థిరమైన పునాది అది. ఆ పునాది మీదనే ప్రతి విశ్వాసి సీమోను వలె ఒక సజీవమైన రాయి కాగలుగుతాడు. క్రీస్తుకు చెందిన ఇట్టి దాని మీద ఆయనే స్వయంగా కట్టుచుండగా దీని మీద దుష్టశక్తులు ఎలా జయం పొందగలవు? గనుకనే ప్రభువు తన శిష్యునికి ప్రత్యేకమైన పనిని అప్పగించాడు. ఏమంటే, పరలోక రాజ్యపు తాళపు చెవులను అతనికి ఇచ్చి సువార్త ప్రకటించుట ద్వారా దాని తలుపులను యూదులకు అన్యజనులకు తెరచుటకు అధికారమిచ్చి అతనిని ఘనపరిచాడు అని అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం, అలాగే 10వ అధ్యాయము 43వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. అప్పటి నుండి ప్రభు అయిన యేసు తన సంఘమును సంపాదించుట కొరకు ఆయన చెల్లించిన మూల్యమును గూర్చి, అనగా ఆయన పొందిన శ్రమలు, ఆయన మరణమును గూర్చి మాట్లాడవలసి వచ్చింది. అయ్యో, ఇప్పుడే దేవోక్తులను పలికిన పేతురు ఇక్కడ సాతాను చేతిలో ఒక సాధనమయ్యాడు. క్రీస్తును విధేయత మార్గము నుండి తొలగింప చెయ్యాలని సాతానుడు ప్రయత్నించాడు గాని వానిని వెంటనే గుర్తించి గద్దించటం జరిగింది. తనను తాను ఉపేక్షించుకొనుట అను మార్గమున మొదటిగా నడిచిన ప్రభు అయిన యేసు ఆయనను వెంబడించుట అంటే ఏమిటో వివరించకుండా దాచిపెట్టలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 నుంచి 40 వచనాలు చదవండి. అలాగైతే ఎంత మూల్యము చెల్లించవలసి వచ్చినా ఆయనను వెంబడించుటకు మనము సిద్ధంగా ఉన్నామా? ఈ సందర్భంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం కూడా చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.